వెల్కమ్ టు జెన్జీ వైబ్స్. నేను మీ షన్వి. యూట్యూబ్, ఇన్స్టా, ఫేస్బుక్ సోషల్ మీడియా అకౌంట్స్ ఏది ఓపెన్ చేసినా సరే కాక్రోచ్ జనతా పార్టీ. సో దానికి సంబంధించిన వీడియోసే వస్తున్నాయి. అండ్ అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ లైక్ ఏ కాక్రోచ్ అన్న స్టేట్మెంట్ ఏదైతుందో అది చాలా వైరల్ అవుతుంది. సో మన దగ్గర ఉన్న జెన్జీ గైస్ ఏం చెప్తున్నారు ఈ స్టేట్మెంట్ పైన కూడా తెలుసుకుందాం. నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. మీ పేరు? అమృత్ సాయిరాజ్. అమృత్, ఏం చేస్తున్నావు? ఐఎమ్ డిగ్రీ సెకండ్ ఇయర్ స్టూడెంట్. ఓకే. సో అమృత్, ఇప్పుడు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు కాక్రోచ్ జనతా పార్టీ గురించే వస్తుంది. దాని గురించి ఏం చెప్తావు అమృత్? పాయింట్లెస్ అండి. ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ గురించి వాళ్ళు మాట్లాడినప్పుడు యూ షుడ్ వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్, కానీ పార్టీస్ పెట్టి దాంతో దట్ ఈస్ నథింగ్. యూఆర్ నాట్ గెటింగ్ ఎనీ ఎంప్లాయ్మెంట్. పార్టీ పెట్టడంతో ఇంకా వాళ్ళు చెప్పింది మీరు నిజం చేస్తున్నారు తప్పితే మీరు మీ పైన వర్క్ చేసుకోండి. అన్ఎంప్లాయ్మెంట్, యు ఆర్ అన్ఎంప్లాయిడ్. అది వాడు అన్నాడు. వాడు ఏమన్నా అబద్ధం చెప్పాడా, ఏదన్నా ఎక్కించి చెప్పాడా? హీ జస్ట్ సెడ్ వాట్ వాజ్ ద ఫ్యాక్ట్. సో మీరు మీ అన్ఎంప్లాయ్మెంట్ పైన వర్క్ చేసుకొని జాబ్ తెచ్చుకోండి, అంతేగాని పార్టీ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో 3 daysలో 10 million followers, దాంతో ఏమొచ్చింది? ఇప్పుడు అందరికీ ఎంప్లాయ్మెంట్ వచ్చేసిందా? లేదు కదా. జస్ట్ బ్యాడ్ నేమింగ్ ఆర్ ఎకానమీ. అండ్ బయట కూడా సోషల్ మీడియా ఇస్ యాక్సెసిబుల్ టు ఎవ్రీ వన్. అందరికీ మన పైన బ్యాడ్ నేమ్ వస్తుంది. దట్ వాట్ ఈస్ ద పాయింట్ ఇన్ దట్? సో మీ జెన్జీ గ్యాంగే హైలైట్ చేస్తున్నారు. సో దాని గురించి ఏం చెప్తావు మరి? వీఆర్ ఆప్టిమిస్టిక్. అన్నీ పాజిటివ్గా తీసుకొని విల్ టేక్ ఇట్ యాజ్ అ మోటివేషన్. సో ఫైనల్గా ఏం చెప్తావు మరి? ఏం చెప్తా అంటే వాళ్ళు చెప్పింది టు అన్ ఎక్స్టెంట్ ఇట్స్ నాట్ కరెక్ట్, బట్ వాళ్ళు చెప్పింది అబద్ధం అన్నట్టు కాదు. సో వాట్ వీ షుడ్ టేక్ ఇస్ పాజిటివ్గా తీసుకొని వీ షుడ్ వర్క్ ఆన్ అవర్ సెల్స్. అంతేగాని వాళ్ళని డిఫేమ్ చేసి సోషల్ మీడియాలో యాప్స్ అదే అకౌంట్స్ చేసి అవన్నీ చేయడం తప్పండి. సో ఈ పార్టీ కరెక్ట్ అంటారా లేదంటే రాంగ్ అంటావా మరి? అంటే టైంపాస్కి అయితే కరెక్టే, కానీ ఇట్స్ పాయింట్లెస్. ఆ పార్టీ చేసి ఇప్పుడు ఏం చేస్తారు? ఎలక్షన్స్ గెలుస్తారా? ఏం చేస్తారు ఆ పార్టీతో? అంతే. ఓకే, థ్యాంక్ యూ. నీ పేరు? నిషోక్. రిషోక్, ఏం చేస్తున్నావు? ఐఎమ్ a student in Bhavans, BCom. రిషోక్, ఇప్పుడు సోషల్ మీడియాలో కాక్రోచ్ జనతా పార్టీ గురించి వస్తుంది. సో దాని గురించి ఏం చెప్తావు? అనవసరమైన విషయం అసలు. అన్ఎంప్లాయిడ్ యూత్ని క్రిటిసైజ్ చేస్తే మేము రియల్గా అన్ఎంప్లాయ్మెంట్ అని చూపించుకునేలా ఉంది ఇది. ఇన్ఫ్యాక్ట్ ఏదైనా జాబ్ తెచ్చుకోవడానికి ఎఫర్ట్ చేయాలి, కానీ మేము నిజంగా అన్ఎంప్లాయ్మెంటే అని ఇన్ఫ్యాక్ట్ జడ్జ్ చెప్పిన మాటలకి సపోర్టివ్గా ఉంది. ఇన్ఫ్యాక్ట్ దెర్ ఇస్ నథింగ్ రెబెలియస్గా. సో ఈ స్టేట్మెంట్ కొంతమంది పాజిటివ్గా తీసుకుంటే కొంతమంది నెగిటివ్గా తీసుకొని ప్రొటెస్ట్ చేస్తున్నారు కదా. సో దానికి ఏం చెప్తావు మరి? జస్ట్ ప్రాపగెండా అండి. ఆబ్వియస్లీ అంత పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళు ఒక మాట అంటున్నారంటే వితౌట్ ఒక రీజన్ అన్నారు. సో ఇట్ ఈస్ ఆబ్వియస్లీ ఒక ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వీళ్ళకి దట్ ఆల్ దిస్ హ్యాస్ కమ్ అప్ ఇన్ టు ద సోషల్ మీడియా. మీ జెన్జీ ఇది చాలా వైరల్ చేస్తున్నారు కదా, కాక్రోచ్ జనతా పార్టీ జై అంటూ. సో దానికి ఏం చెప్తావు మరి? అదే చెప్పాను కదా, రియలీ అన్ఎంప్లాయిడ్ అని ప్రూవ్ చేసుకుంటున్నారు. ఇన్ఫాక్ట్ దే మస్ట్ బి ట్రైయింగ్ టు గెట్ సమ్ జాబ్. చాలా వైరల్ చేస్తున్నారు కదా ఈ కంటెంట్. ఇండియాలో వైరల్ అవ్వడానికి ఏమైనా కష్టపడాలా? మనకు తెలియదా? అంతే అంతే. ఓకే. సో ఫైనల్ గా ఈ పార్టీ తోటి ఏమైనా బెనిఫిట్ ఉందా? ఏ బెనిఫిట్ లేదు. వీళ్ళు ఏమైనా ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేస్తారా? ఏం చేయరు. ఇట్స్ జస్ట్ ఒక సెన్సేషన్ అంతే, ఒక ట్రెండ్. సో నీ మాటలు వింటుంటే నాకు చాలా నేనే ఇప్పుడు ఏదో అచీవ్ చేయబోతున్నాను అనిపిస్తుంది. సో లైఫ్ లో నువ్వేమో అచీవ్ చేద్దాం అనుకుంటున్నావు? నేను ఐ వాంట్ టు రైట్ క్యాట్ అండ్ MBA ట్రై చేద్దామని. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీ పేరు? రితుల్. రితుల్, ఏం చేస్తున్నావు? నేను డిప్లొమా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. ఓకే. సో రితుల్, ఇప్పుడు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు సో కాక్రోచ్ జనతా పార్టీ గురించే వస్తుంది. సో దాని గురించి ఏం చెప్తావు రితుల్? నాకు దాని గురించి ఎక్కువ అవేర్నెస్ లేదు. నేను అంటే వింటున్నా కాక్రోచ్ సమ్ పార్టీ గురించి, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మాత్రం అంటే మోడీ చేస్తుంది నాకు కరెక్ట్ కాదనిపిస్తుంది. ఎందుకంటే మన ఇండియాలో ఇన్ని సిచ్యువేషన్స్, ఇన్ని ఇప్పుడు క్రైసిస్ ఉన్నాయి. ఫ్యూల్ వాడొద్దు అంటున్నారు, ఎవ్రీథింగ్ లైక్ అన్ని తక్కువ చేయాలంటున్నారు. ఇప్పుడు చాలా పెద్ద క్రైసిస్ వస్తే తర్వాత మనకి స్కేర్సిటీ ఫుడ్ కూడా రావచ్చు, వాటర్ కూడా ఉండొచ్చు మోస్ట్లీ. ఇప్పుడు యాక్చువల్గా వేరే కంట్రీస్ పోవడం కంటే మోడీ ఇండియా నుండి ఎలా డెవలప్ చేయాలి చూసుకోవాలా. అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువైతుంది, మన కరెన్సీ వాల్యూ ఇప్పుడు టాప్లో ఉంది పడిపోవడంలో. ఇండియా చాలా ముందున్న స్థితి కంటే ఇప్పుడు చాలా కిందికి వస్తుంది ఇండియా. సో ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ లైక్ ఏ కాక్రోచ్ అనే స్టేట్మెంట్ పాస్ అయింది. సో అది చాలా వైరల్ అయింది. దాని గురించి ఏం చెప్తావు మరి? నాకు దాని గురించి ఎక్కువ తెలియదు. అంటే అది ఆ స్టేట్మెంట్ కరెక్టేనా? సో అండ్ దీన్ని జెన్జీ కూడా ఇప్పుడు మీ జెన్జీనే చాలా వైరల్ చేస్తున్నారు. సో వాళ్ళు సపోర్ట్ చేయడం కరెక్ట్ అంటావా మరి దీనికి? కొన్ని సిచ్యువేషన్స్లో చూస్తే జెన్జీస్ లైక్ ట్రూ, అంటే దాంట్లో ఆ విషయంలో మంచిది, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఈ కాక్రోచ్ ఇది అయితే కరెక్ట్ అనిపిస్తుంది నాకు. నీ పేరు? అర్చిత. అర్చిత, ఏం చేస్తున్నావు? ఇప్పుడు బీ ఫార్మసీ. ఓకే. అర్చిత, ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే కాక్రోచ్ జనతా పార్టీ గురించే వస్తుంది. సో దాని గురించి ఏం చెప్తావు? అంటే వాళ్ళు యూత్ అంటే ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ గురించి జడ్జ్ చేసారు కదా, అది తప్పే కదా. అవును. బట్ మనం ప్రూవ్ చేయాలి, మనం అంటే వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఇప్పుడు ఎవరైతే ఈ కాక్రోచ్ పార్టీ అనేది స్టార్ట్ చేసారో వాళ్ళకి సపోర్ట్ చేయాలి. జెన్జీ కూడా ఇప్పుడు
వైరల్ చేస్తున్నారు ఈ కంటెంట్ని, అంటే అది ఇన్సల్ట్గా తీసుకోకుండా మోటివేట్ అవుతున్నారు దాని నుంచి. సో దాని గురించి ఏం చెప్తావు మరి నువ్వు? అంతే, ఇప్పుడు వాళ్ళు మనని ఇన్సల్ట్ చేసిర్రు, వాళ్ళు అన్నారు కదా, అంటే మనని కాక్రోచ్తో పోల్చిర్రు వాళ్ళు. మనం ఇన్సల్ట్ కాకుండా మనం మోటివేట్ అయ్యి మనం ఏంటో ప్రూవ్ చేయాలని. సో అంటే ఇప్పుడు జెన్జీ కానివ్వండి, లేదు అంటే జెన్జీ కంటే ఇప్పుడు జెన్జీ కానివ్వండి, లేదంటే అన్ఎంప్లాయీ, సో వీళ్ళందరూ కూడా ప్రొటెస్ట్ చేస్తున్నారు. సో ఇది కరెక్ట్ అని కొంతమంది అంటే, కరెక్ట్ కాదు అనేసి కొంతమంది అంటున్నారు. సో దాని గురించి ఏం చెప్తావు మరి? అంటే వాళ్ళు ఓకే, తిట్టిరు కదా, మనం దాన్ని మోటివేట్ అయ్యి చేయాలని. సో ఇంట్లో పేరెంట్స్ ఎలా తిడితే మనం మోటివేట్ చేస్తాము, అంతేనా? అంతే. ఓకే. సో నాకెందుకో నువ్వు చెప్పిన తర్వాత ఒక క్వశ్చన్ అడగాలనిపిస్తుంది. సో లైఫ్లో ఏం అచీవ్ చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? అంటే ఏదో ఒక, అంటే కరెక్ట్గా అయితే ఏం లేదు, ఓకే, బట్ ఒక మంచిగా సెటిల్ అవ్వాలి అంతే. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు? జతిన్. జతిన్, ఏం చేస్తున్నావు? నేను మల్లారెడ్డి కాలేజ్లో స్టూడెంట్, ఫిజియోథెరపిస్ట్. ఓకే. సో జతిన్, ఇప్పుడు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు కాక్రోచ్ జనతా పార్టీ గురించే వస్తుంది. సో దానిపైన ఒపీనియన్ ఏంటి? ఏమనుకుంటున్నావు అసలు ఆ పార్టీ గురించి? పార్టీ పెట్టిందే మన కోసం, మన యూత్ వాళ్ళని కాక్రోచ్ అన్నందుకు కాక్రోచ్ జనతా పార్టీ అని పెట్టినారు. మంచిదే, ఎందుకంటే ఇప్పుడు దానివల్ల చాలా అవేర్నెస్ వస్తున్నాయి. రోడ్లు చేయండి అని చెప్పేసి కొంతమంది ఇది చేస్తున్నారు. ఇంకా పాలిటిక్స్ని బ్యాడ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ ఫేమ్ కొడుతుంది మంచిగా, మనకు కూడా మంచిదే. సో ఇక్కడ జరిగేదానికి కూడా మంచి జరుగుతుంది కాబట్టి పార్టీ మంచిదే. పార్టీ మంచిదే. బట్ అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ లైక్ ఏ కాక్రోచ్. సో ఈ స్టేట్మెంట్ కొంచెం తీసుకోవడానికి ఎవరు ఇష్టపడట్లేదు కదా, దాని గురించి ఏమంటావు మరి? అవును, కరెక్టే. అట్లా కాక్రోచ్ అనడం తప్పు. ఇట్లా సరే ఒక ఇద్దరు ముగ్గురిని అన్నారంటే పర్లేదు, ఇట్లా అందరు యూత్ అందరినీ కాక్రోచ్ అనడం అంటే తప్పు. వాళ్ళకి కోపం వస్తుంది, మాకు కూడా కోపం వచ్చింది, మేము కూడా ఇప్పుడు అందుకే కదా కాక్రోచ్ జనతా పార్టీ స్టార్ట్ చేసినారు. ఇంకా దాని మీద అంతే ఒపీనియన్, అంటే ఇంక అంతేం లేదు. సో జతిన్, ఫైనల్గా ఏం చెప్తావు మరి పార్టీ గురించి కానీ, జెన్జీ గురించి కానీ, వీళ్ళు చేస్తున్న ప్రొటెస్ట్ గురించి కానీ? మంచిదే, చేయండి, మాకు మంచిదే. పైసలు ఇస్తారంటే ఏమనండి, ఇంకా పార్టీ కోసం ఏమైనా చేస్తాం మేము. జై కాక్రోచ్ జనతా పార్టీ. నీ పేరు? రాఘవేంద్ర. రాఘవేంద్ర, ఏం చేస్తున్నావు? నేను లా చేస్తున్నాక బిఎల్ఎల్బి. సో రాఘవేంద్ర, ఇప్పుడు సోషల్ మీడియా అకౌంట్స్ ఏది ఓపెన్ చేసినా సరే కాక్రోచ్ జనతా పార్టీ గురించే వస్తుంది. సో నువ్వేమనుకుంటున్నావు మరి? అది ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న ఇష్యూ అక్క. అది ఈ యూత్ అంతా అన్ఎంప్లాయ్మెంట్ వాటి వల్ల రియాక్ట్ అయ్యి కొత్తగా పుట్టిన పార్టీ అక్క. ఇది ఆల్రెడీ అపోజిషన్ పార్టీ వాళ్ళ ఫండింగ్ వల్ల క్రియేట్ అయిందని మేము అనుకుంటున్నాం. ఇది చాలా వైరల్ చేస్తున్నారు కదా, అన్ఎంప్లాయీస్ లైక్ ఏ కాక్రోచ్ అని. సో అప్పుడు ఆ స్టేట్మెంట్ విన్నప్పుడు ఏమనిపించింది మరి నీకు? అంటే సిజేఐ గారు అలా చెప్పడం తప్పే, యూత్ని అలా కించపరచొద్దు. యూత్ ఆవేశం కరెక్టే, కానీ ఆ పార్టీ ఫండింగ్ అనేది అపోజిషన్ నుంచి వస్తుందని మేము ఫీల్ అవుతున్నాం. యూత్ ప్రాబ్లమ్స్ ఉంది కరెక్టే, కాకపోతే ఆ పార్టీ ఒపీనియన్స్ అంటే మేనిఫెస్టో అవన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించి అక్కడ ఏం లేదు. అంటే పార్టీ రూల్స్ ప్రాపగండా అదంతా వేరే ఉంది, అసలు యూత్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ వేరే ఉన్నాయి. యూత్ అయితే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుందని మేము ఒప్పుకుంటాం. ఇప్పుడు మీ జెన్జీనే చాలా వైరల్ చేసేసింది ఈ కాక్రోచ్ జనతా పార్టీ గురించి. సో వీడియోస్ చేయడం, టాపిక్స్ దానిపైన మాట్లాడడం చాలా అంటే చాలా వైరల్ అయిపోయింది. సో దాని గురించి ఏమంటావు మరి? అంటే యూత్ అంతా ఇప్పుడు వ్యతిరేకత వచ్చిందాక. ఇప్పుడు నీట్ పేపర్ లీక్ అవ్వడం కానీ, సిబిఎస్ఈ రిజల్ట్స్ తేడా రావడం కానీ, ఇవన్నిటి వల్ల కొంచెం యూత్లో వ్యతిరేకత వచ్చింది. ఇంకా అన్ఎంప్లాయ్మెంట్ అంటారా, జాబ్స్ ఆల్రెడీ ఖాళీలు ఉన్నా కూడా ఫిల్ చేయడానికి గవర్నమెంట్ చూడట్లేదు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ వల్ల ఆల్రెడీ కేపబుల్ స్టూడెంట్స్, ఆల్రెడీ డిగ్రీ హోల్డర్స్ అందరూ అన్ఎంప్లాయిడ్గా ఉన్నారు. అలాంటి ఫ్రస్ట్రేషన్లో ఉన్న యూత్ని కాక్రోచ్ అనడం అసలు కరెక్ట్ కాదు. సో దీని గురించి అంటే ఫైనల్గా ఏం చెప్తావు నువ్వు? అంటే ఈ పార్టీ వల్ల ఈ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్స్, యూత్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయంటే పార్టీ మంచిదే. కాకపోతే పార్టీ వచ్చి పార్టీ ఫండింగ్ వల్ల ఏదో ఇద్దరు ముగ్గురు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాళ్ళు మాత్రమే లాభం పొందుతారంటే మిగిలిన యూత్ అంతా మళ్ళీ అదే సిచ్యువేషన్లో ఉంటుంది, ఏం డెవలప్మెంట్ ఉండదు. సో చూశారు కదా కాక్రోచ్ జనతా పార్టీ గురించి జెన్జీ గైస్ ఏం చెప్పారో. సో మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.